రండి కలిసి పరిశుద్ధ దేవుని లేఖనాన్ని పఠిద్దాం, ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈనాటి మన పఠన భాగంగా లేక ధ్యాన భాగంగా కీర్తన గ్రంథము 18వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీ లేఖనాలు తెరిచి ఆ మాటలు అలా ఉన్నవి లేవో పరిశీలన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నారు. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనము ఇలా రాయబడి ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయను గాక. ఆమేన్. ప్రియులారా, నేను కాలస్సు లేకుండా నేరుగానే దేవుని లేఖన ధ్యానానికి ఉపక్రమిస్తున్నాను. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోనండి. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలు చాలా శ్రేష్టమైనవి. ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించబడినటువంటి మాటలుగా ఈ లేఖనం ఉంది. ఈ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వ్యక్తే. ఆయన ఎవరో కాదు, దావీదు మహారాజు. ఎవరంటే ఆయన దేవుని చేత అత్యంత శ్రేష్టమైన సన్నిహిత బంధువులో ఉండి దేవుని చేత నేరుగా దేవుని సాక్ష్యాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి, భక్తిపరుడు. ఇంకెన్ని పేర్లు పెట్టుకోవచ్చు, అన్ని పేర్లు పెట్టుకోవచ్చు అండి ఆయన. ఎందుకంటే దావీదు మహారాజు ఉన్నటువంటి లక్షణాలు నాకు తెలిసి మరి ఎప్పట్లో కూడా అన్ని లక్షణాలు కనబడలేదు. ఒక వ్యక్తి ఏవేవి ఉంటే గర్వంగా ఫీల్ అవుతాడో అన్నీ ఉన్న వ్యక్తి ఆయన. ఎలా ఏం చెప్పాను? ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఏవేవి ఉంటే గర్వంగా, చాలా గొప్పగా, చాలా ఉన్నతమైన వాడిగా ఫీల్ అవుతాడో అలా అన్నీ ఉన్న వ్యక్తి. చాలా మందికి అన్నీ ఉండవండి, ఏదో ఒకటి ఉంటాయి. డబ్బులు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటే పేరు ఉండదు, పేరు ఉంటే డబ్బులు ఉండవు. అవునండి. బలం ఉంటే ఆయుష్ ఉండదు, ఆయుష్ ఉంటే బలం ఉండదు కదా. కానీ దావీదు మహారాజుకున్నటువంటి గొప్పతనాన్ని లేక ఆయనకున్న శ్రేష్టమైన విశేషణాలు జ్ఞాపకం చేసుకుంటే అందగాడు, పాటగాడు, ఏమంటే మంచి మాటకారి, బలవంతుడు, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, అన్నిటికంటే ఏమంటే ఇంకా శ్రేష్టమైన బిరుదు అంటే దేవుని హృదయానుసారుడు. అవునా? మంచి రాజు, దేవుని చేత గొప్ప ఉన్నతమైన నిబంధనను కలిగినటువంటి గొప్ప దైవజనుడు. ఇలాంటి లక్షణాలు ఎన్నో కలబోసుకున్నటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట, ఆయన పలికిన ఒక మాట, ఆయన పాడుకున్న ఒక మాట ఈరోజు మనం చదివాం. ఏంటి ఆ మాట అంటే, దావీదు మహారాజు ఇలా అంటారు. ఏమనంటే, నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేశాను, ఆయనకి నేను మొర్ర పెట్టాను, ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రాలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దావీదు మహారాజు ఇలా అన్నాడు కదా, నాకు శ్రమ వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేశాను, మొర్ర పెట్టాను అని. ఆ కింద రాయాల్సిందే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని. దేవునికి స్తోత్రాలు. ఎలాగా? సింపుల్గా దేవుడు నా ప్రార్థన. ఇప్పుడు మనం కూడా ఇంటి దగ్గర ఇప్పుడు చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదండి. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను, కష్టం వచ్చినప్పుడు ప్రభుని అడిగాను, మీరు అందరూ ప్రార్థన చేశాడు, దేవుడు నా ప్రార్థన అని చెప్తున్నారా? ఇక్కడ దావీదు మహారాజు ఒక చిన్న మాటను ఎక్స్ట్రాగా వాడాడు. ఏమన్నా తెలుసా? తన ఆలయములో దేవుడు నా ప్రార్థన. ఎక్కడ? అందరు ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మాటను కొంచెం లోపలికి, కొంచెం ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించినటువంటి దినాలలో అక్కడ దేవుని మందిరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉందంట. మీకు గమనించారా లేదో, దేవుని మందిరం పట్ల దేవుడు చాలా శ్రద్ధ కలిగి, మోషే దేవుడు మందిరాన్ని నిర్మించిన దగ్గర నుంచి, అనగా మందిరం అనగానే ఇలాగా ఇటుకులతో గోడలతో కట్టబడే మందిరం కాదండి అప్పుడు ఉన్నది. మోషే కట్టింది ప్రత్యక్ష గుడారం. ఏంటంటే అది టాబర్నాకిల్, ప్రత్యక్ష గుడారం. తెరలతో వేయబడినటువంటి మందిరం. ఏమంటే పలకలతో నిర్మించబడినటువంటి గోడలు, అడ్డతెరలతో కట్టబడినటువంటి అడ్డుగోడలు, ఇలాగా ఒక సాధారణమైనటువంటి మందిరం అండి.
కానీ అక్కడ దేవుని మహిమ ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రజలకు దేవుని మందిరం యొక్క విలువను తెలియచేయడం కోసం తన మహిమను మందిరంలో ఉంచాడు. దేవుని మందిరం అనగానే, దేవాలయం అనగానే దేవుడిని కలుసుకునే ప్లేసు అనే విషయాన్ని దేవుడు వారికి చాలా స్పష్టంగా తెలియజేశాడు. మనం చదువుతాం, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉండేది. ఆ మందసం మీద కరుణాపీఠం ఉండేది. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉండేవి. దేవుడు మాట్లాడాల్సి వస్తే ఆ కరుణాపీఠం మీద నుంచే దేవుడు జనాలతో మాట్లాడేవారు, మోషేతో మాట్లాడేవారు, తన చిత్తాన్ని తెలియజేసేవారు, నిబంధనను వారికి అందజేసేవారు, ఏం చేయాలో ఎలా చేయాలో న్యాయాన్ని వారికి తీర్చేవారు. ఇలా దేవాలయము అనేది వారి జీవితంలో ప్రత్యేకమైన భాగం అయిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడు దేవాలయానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకు ఈ మాట నేను ప్రస్తావన చేస్తున్నానంటే, ఆది కాలంలో లేకపోతే రాజుల కాలానికి వచ్చేసరికి దేవుడు కొంతమంది మంచి రాజులుగా, కొంతమంది చెడ్డ రాజులుగా పరిగణించాడు. దేవుడు లేకపోతే మీరు రాజుల గ్రంథం 1వ గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 1వ గ్రంథం, 2వ గ్రంథాన్ని మీరు చదవగలిగితే, రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్రను కొంచెం ఎక్కువగా ప్రస్తావించడం చూస్తాం. దినవృత్తాంతాల గ్రంథాల్లో యూదా రాజులను గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేల్ కోసం అంత ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరానికి దూరంగా ఉన్నారు. ఆ రాజ్యానికి మొదటి రాజు అయినటువంటి యెరోబామే చాలా భయంకరమైన పాపం చేసి ఇశ్రాయేల్ అందరూ దేవుడికి విరుద్ధం అయిపోవడానికి కారణమైపోయాడు. దేవుడిని ఆరాధించాల్సినటువంటి ఇశ్రాయేల్ అందరూ యెరోబాము నిలబెట్టినటువంటి విగ్రహాలకు మొక్కడం మొదలెట్టి దేవుడికి దూరం అయిపోయి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ దేవుడిని విసర్జించిన వారే కనిపిస్తారు ఇశ్రాయేల్ రాజ్యంలో. కానీ యూదా రాజ్యానికి వచ్చేసరికి వాళ్ళందరూ దావీదు కుటుంబీకులు. ఎవరంటే వాళ్ళు దావీదు తర్వాత తన కొడుకు అలా ఒకరి తర్వాత ఒకరు ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చారండి, ఒకే కుటుంబం. వాళ్ళందరూ దేవుణ్ణి ఏమంటే ఆరాధించేటువంటి భక్తులుగా ఉండిపోయారు. అట్లాంటి యూదా రాజుల్లో కూడా కొంతమంది మంచి రాజులని, కొంతమంది చెడ్డ రాజులని ముద్రవేయబడ్డారు. ఎందుకు అని చెప్తాను. ఈరోజు ఎందుకు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చిందో చెప్తాను. మొట్టమొదటిగా మంచి రాజులు అని ఎవరి కోసం దేవుడు ప్రస్తావన చేశాడో నేను కొన్ని వివరాలు చూపిస్తాను. మీరు దయచేసి శ్రద్ధగా వాటిని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ లేఖనాన్ని తెరిచి ఈ మాటలు పరిశీలన చేయండి. మొట్టమొదటిగా దేవుడు దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా అద్భుతమైన దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి, ఎవరు కట్టించారండి? సొలొమోను ద్వారా దేవుడు అద్భుతమైన దేవాలయాన్ని కట్టించాడు. ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో కట్టడం, రాళ్లతో ఒక అద్భుతమైన కట్టడమే కట్టడండి. దేవాలయం అంతా బంగారు తాపడం చేయించాడు. ఒక్కొక్క ఉపకరణం విలువైన బంగారంతో, మేలిమి బంగారంతో, వెండితో, ఇత్తడితో, గలగల రాళ్లతో ఏమంటే ఇలా కట్టడం జరిగింది. అద్భుతమైన మందిరం అండి అది. సొలొమోను దేవాలయాన్ని కట్టించిన కారణం చేత ఇక్కడి నుంచి మొదలైందని గమనించండి. సొలొమోను దేవాలయం కట్టించాడు. దేవాలయాన్ని కట్టించి బలులు అర్పించాడు. విశిష్టమైన బలి అర్పించాడు. అద్భుతంగా పండగ చేశాడు. దేవుడు రాత్రే సొలొమోను ప్రత్యక్షమై, సొలొమోను నీకు ఏం కావాలనుకున్న కోరుకోవయ్యా, దేవుని స్తోత్రం. సొలొమోను రాజ్యాన్ని దేవుడు విస్తారం చేశాడండి. యుద్ధమే లేకుండా, ఏం లేకుండా రాజు అనగానే శత్రువులు ఉంటారు, యుద్ధాలు వస్తాయి, పరిపాలన చేయాలి, తను తాను కాపాడుకోవాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఇంకొకటి ఎవరు రాకుండా రాజ్యాన్ని సుస్థిరం చేయాలి. అలాంటి బాధ ఏం లేదండి సొలొమోనుకి. దేవునికి స్తోత్రం. దేవాలయాన్ని కట్టించిన కారణం చేత సొలొమోనుకి నెమ్మదిగా రాజ్యాన్ని ఇచ్చాడు. అయిపోయింది. తర్వాత రెహబాము కాలం వచ్చేసరికి ఇంకా దేవాలయం జోలికి మనం వెళ్ళాడు. దేవుడికి ఇష్టంగానే కాస్త కోస్త బ్రతికేశాడు. ఇంకా తర్వాత రెహబాము కొడుకు అబీయా, ఎవరండి? యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండో రాజు, యూదా రాజ్యాన్ని ప్రత్యేకించి రెండో రాజు అబీయా. అతడు పరిపాలించేసిన 3 సంవత్సరాలే. అయినా ఎంత అద్భుతం తెలుసా అండి. అతడు చెప్పిన మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. అతడు అంటాడు, మేము దేవాలయంలో జరిగే పనులు మేము ఆటంకపరచలేదు. దేవాలయంలో నిత్యము అస్తమయాల్లో బలి అర్పించబడతా ఉంది, నైవేద్యం పెట్టబడతా ఉంది, లేవీలు చేయాల్సిన పని చేస్తున్నారు, యాజకులు ధూపం వేస్తున్నారని చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. నేను ఉన్నతమైన విషయాన్ని చెప్పడానికి ప్రస్తావన చేస్తున్నాను. దేవాలయాన్ని బాగు చేసిన ప్రతి రాజు కూడా మంచి రాజుగా పేరు పొందారండి. నా మాట మీకు అర్థమవుతున్నాయా?
దేవాలయాన్ని బాగు చేసిన, దేవాలయంలో ఉన్న పనిముట్లను బాగు చేసిన, దేవాలయాన్ని మరలా కట్టించాలనుకున్న వాళ్ళందరూ కూడా మంచి రాజులుగా పేరు పొందారు. దేవుడు వారిని దీవించాడు, యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చాడు. ఒకలా ఇద్దరా? అబియా తర్వాత ఆస. దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 6వ వచనంలో, 15వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, విషయాన్ని రాసుకొని. తర్వాత యెహోషాపాతు ఏమండి 17వ అధ్యాయం 6వ వచనం, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 17వ అధ్యాయం 6వ వచనంలో యెహోషాపాతు మనం అందరం చదువుతాం. ఒక పెద్ద యుద్ధం వస్తే దేవుడు మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసినాడు. దేవాలయానికి వ్యతిరేకంగా ఉన్న దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టేశాడు. దేవాలయానికి ఎంత మహిమ ఇవ్వాలో అంత మహిమను చెల్లించడానికి ప్రయత్నం చేశాడు. అందుకే యెహోషాపాతును దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యోవాషు అనేటువంటి మరొక రాజు యెహోషాపాతు తర్వాత వచ్చినవాడు. అతడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో కూడా అతడు దేవాలయాన్ని బాగు చేసి గోడను కట్టించి పండగలు ఆచరణ చేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరినైతే మెన్షన్ చేస్తున్నానో ఈ రాజులందరూ కూడా దేవాలయానికి సంబంధించిన వాళ్ళే. దేవుని స్తోత్రం. దేవుని దేవాలయాన్ని బాగు చేయడము, పండగలు ఆచరించడము, ఇశ్రాయేలీయులందరూ దేవుని వైపు తిరగడానికి ఒక కారణంగానూ ఈ రాజులు ఉన్నారండి. దేవుని స్తోత్రం. ఎవరి పేర్లు చెప్పాను? అబియా, ఆషా, యెహోషాపాతు, యోవాషు, ఉజ్జియా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో ఉజ్జియా. అలాగే యోతాము అనేటువంటి రాజు, మహారాజు 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. హిజ్కియా మనం చదువుతాం కదండి. హిజ్కియా కోసం హిజ్కియా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 3 నుంచి 5, 30వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, 27వ వచనంలో. తర్వాత యోషియా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. దేవుని స్తోత్రం. నేను ప్రస్తావించిన 8 మంది రాజులు. ఆ తర్వాత మధ్యలో చాలా మంది రాజులు వచ్చారండి. వాళ్ళెవ్వరూ దేవాలయాన్ని పట్టించుకోలేదు. పైగా దేవాలయాన్ని కొంతమంది మూసేది, కొంతమంది దేవాలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు, కొంతమంది దేవాలయంలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని పట్టుకెళ్ళి వేరే రాజులకి ఇచ్చేశారు. ఇలా దేవాలయాన్ని పాడు చేసిన వాళ్ళందరేమో చెడ్డరాజులు అయిపోయారు, వాళ్ళు నాశనం అయ్యారు. ఎవరైతే దేవాలయాన్ని కట్టించారో వాళ్ళేమో మంచి రాజులుగా పేరు పొందారు, దేవుని సహాయాన్ని. దేవుని స్తోత్రం. ఒక వచనం చదివించి ఎక్కడికి వెళ్ళారంటే పాస్టర్ గారు మీరు అంటారేమో. ఇక అందరూ శ్రద్ధగా వినండి. చరిత్రలో నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. ఇక దావీదు మహారాజు అంటాడు, ఆలయములో నా ప్రార్థన ఆలకించావు. దేవుని స్తోత్రం. నేనేమంటాను తెలుసా? ఎవరి దేవాలయం బాగుంటారో, ఎవరు దేవాలయాన్ని పట్టించుకుంటారో, ఎవరు తమ దేవాలయము అనగా దేవుణ్ణి కలుసుకునే ప్రదేశము, దేవునితో కలిగి ఉన్న బంధం, ఈ ఒక్క మాట నేను ఒకసారి చూపించి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరూ చదవండి. ఈ దేవాలయం అంటే అయ్యగారు కట్టబడిన మందిరం కోసం మాట్లాడుతున్నారు. ఈ దేవాలయానికి మనకి సంబంధం ఉంటారేమో, జాగ్రత్తగా చదవండి. ఒక మంచి మాట రాయబడింది. కొరింథీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. ఆ మాట అందరూ చదవాలండి. అమ్మా అందరికి వినబడుతుందా? ఏమని చదవబడింది అక్కడ లేఖనము? మనం అందరం ఎవరండి? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయం అంటే ఎవరు? చెప్పండి, దేవుని ఆలయం ఎవరు? వెనకాలంలో చెప్పట్లేదండి. మనమే. ఎవరు? మనమే అండి. నువ్వో కాదో నాకు తెలియదండి, నేను మాత్రం దేవుని ఆలయం. దేవుని స్తోత్రం. నీ సంగతి నాకు తెలియదు. గుళ్ళో గుండ్రంగా బయటకు వెళ్ళక బలపడుగా నాకు తెలియదు నువ్వు ఎలా ఉన్నావు. నేనైతే దేవుని ఆలయం అని నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను కాదండి. నా భక్తి ఏంటో, దేవునికి నాకు ఉన్న బంధం ఏంటో మీకు తెలియదు, నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటాను, నేనే. ఇప్పుడు మీకు పౌరుషం వస్తే మీరేమన్నా? నేను దేవుని ఆలయం అంటే కదా చెప్పాలా? దేవునికి స్తోత్రం. సైలెంట్గా ముద్దముగ్గులో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయం ఎవరు? నేను. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయములో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయము అనగానే దేవునితో మనకున్న బంధం, దేవునితో మనకున్నటువంటి ఏమంటే భక్తి విధానం, దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానం,
దేవుణ్ణి మనం కలుసుకునే ప్రదేశం, దేవుణ్ణి మనం కలుసుకునే సమయాలు, దేవుడితో మనకున్న బంధం ఏదైతే ఉందో అదే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ గుళ్ళు చేసుకొని చెప్పండి, అయ్యగారు మా దేవుని ఆలయం చాలా శుభ్రంగా చక్కగా నీట్గా దేవుడు వచ్చి నివసించే విధంగా ఉందండి అని చెప్పగలిగారు. దేవుని స్తుతించండి. హల్లెలూయా. అదేమండి సగపడ్డారు. డౌట్ వచ్చిందా? మీకు తెలుసా ఈరోజు చాలా కుటుంబాల్లో నేను కొద్ది రోజులుగా ప్రార్థన చేస్తానని చెప్తే భయపడతారని 2 రోజుల క్రితం ప్రభు నాకు విషయాన్ని చెప్పారు. ఎలా చెప్పారని అడగండి, కానీ చెప్పారు. ఉప్పరాకులో 3 కుటుంబాలు, గుమ్ముడులో 2 కుటుంబాలు భయంకరమైన శోభల్లోకి వెళ్తున్నాయి, మరణం దాకా. ఎక్కడ దాకా వెళ్తున్నాయి? కొన్ని కుటుంబాలు అయితే చచ్చిపోయాయని ప్రభు చూపించారు, చనిపోతున్నారని ప్రభు చూపించారు. నేను అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను, ప్రభా ఇంకా వాళ్ళకి ఏం తెలియదు అయ్యా, ఇంకా కుటుంబంలో చాలా మంది రక్షణ పొందాల్సిన ఉండిపోయారయ్యా, వాళ్ళు ఏడుస్తున్నారు కుటుంబం రక్షణ పొందాలని. అలా ప్రార్థన నెరవేర్పయ్యేదాకా నాకు బ్రతికించి ఉంచుకోవాలి ప్రార్థన చేస్తున్నాను నేను. మీకు అర్థమవుతుందండి? చాలా కుటుంబాల్లో మరణకరమైన శోధనలు వస్తున్నాయి, చాలా కుటుంబాల్లో తీవ్రమైన శోధనలు రాబోతున్నాయి. జాగ్రత్త సుమా. ఏ ఆలయం అయితే పరిశుద్ధంగా దేవుని నివసించడానికి వీలుగా ఉందో ఆ ఆలయంలో చేయబడి ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు శోధన నుంచి తప్పించమని ప్రార్థన చేసిన, రోగాలు తొలగించమని ప్రార్థన చేసిన, కష్టాలు తీయమని ప్రార్థన చేసిన, నా శ్రమలో నాకు తోడే ఎందుకు ప్రభు నువ్వు అడిగినా, నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన వినాలంటే నీ ఆలయం బాగుందా? దేవునికి స్తోత్రం. ఆలయం అని పేరు పెట్టబడిన నీ జీవితం బాగుండాలా? దేవుని ఆలయముగా దేవుడు ఏర్పాటు చేసుకుని నీ బ్రతుకు బాగుండాలా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఈరోజు చాలా ఆలయాలు పాడైపోయాయండి. మీకు వచ్చింది తెలుసా? ఏలియా అద్భుత కార్యం చేశాడు కర్మేలు పర్వతం మీద. ఎంతమందికి తెలుసు? ఆకాశం నుంచి అగ్ని దించి ఏమంటే బలి పశువులు దహించేలాంటి ఒక అద్భుతమైన కార్యాన్ని ఏలియా చేయడం కంటే ముందు ఏం చేయాలి తెలుసా అండి? పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠం పడిపోయింది, కూడద్రోయి పడిపోయి ఉంది. దాన్ని ఎవరు బాగు చేయలేదు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అందరూ ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నారు, దేవుని ఆలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఏం జరిగిందో తెలుసా? ఏలియా లేచాడు, బలిపీఠాన్ని బాగు చేశాడు, చక్కగా పేర్చాడు, కట్టెలు పేర్చాడు, నీట్గా దాన్ని బాగు చేశాడు, దాని మీద బలి పశువును వధించాడు, దాని మీద నీళ్లు పోయమన్నాడు, అది తడిచిపోయి ముద్ద అయిపోయేదాన్ని పోదేమన్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. పాడైపోయిన దేవాలయాన్ని బాగు చేసిన పిమ్మట అద్భుతం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవాలయం బాగు చేయబడిన ప్రతిసారి చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడండి. మీరు చరిత్రలో చూడండి, ఏ ఏ రాజులైతే దేవాలయాన్ని బాగు చేశారో, ఏ ఏ రాజులైతే దేవాలయాన్ని శుద్ధిపరచడానికి, పవిత్రపరచడానికి, దేవునికి ఆరాధన జరగడానికి, ఇశ్రాయేల్ అందరూ దేవుడు వైపు తిరగడానికి కారణమయ్యారో ఆయా రాజులు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు రే సహోదరులారా, మిత్రులారా, చాలా మంది ఇంకా కష్టంలోనే, ఇంకా బాధల్లోనే, ఇంకా ప్రార్థనలు చేస్తూనే దినాలు గడిచిపోయి, సంవత్సరాలు గడిచిపోయి, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదే అని ఏడుస్తూనే ఉన్నారు, కానీ అసలు కారణాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. ఈ ఉదయం ప్రభు మాట్లాడారు, మీతో మాట్లాడుతున్నారు. దేవాలయాన్ని బాగు చేసుకోండి. దేవునికి స్తోత్రాలు. దేవునితో బంధాన్ని కట్టుకోండి. దేవునితో మీకున్న బంధాన్ని సుస్థిరం చేసుకోండి, దాన్ని పవిత్రపరచుకోండి. దేవుడికి నిత్యము జరగాల్సిన కార్యక్రమాలు జరగనివ్వండి, అప్పుడు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రాలు. ఏమంటే దేవాలయం పాడైపోగా, ఇప్పుడు మంచి మాట ఉంటుంది ఈ కీర్తన గ్రంథంలో, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏది చేయగలరు? అసలు పునాదులే పాడైపోయాయి. విశ్వాసంగా ఉండాల్సిన విశ్వాసుల్లో అవిశ్వాసం ఏర్పడి చేస్తూ ఉంది. దేవుని పట్ల నమ్మకంగా ఉండాల్సిన విశ్వాసులు కొన్నిసార్లు అపనమ్మకానికి గురైపోతా ఉన్నారు. దేవుని కోసం బలంగా నిలబడాల్సిన విశ్వాసులు కష్టాలు వస్తే తొట్టిల్లిపోతా ఉన్నారు. పునాదులే పాడైపోతే నీతిమంతులు మాత్రం ఏం చేయగలుగుతారు? ఏడ్చే కొద్దిమంది మాత్రం ఏం చేయగలుగుతారు? నేను చెప్పాను లేదు, పోయిన వారం కొన్ని కుటుంబాలు మాటి మాటికి పక్కబడుతున్నాయి. ఇప్పుడు కుటుంబాలు మాటి మాటికి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కారణం తెలుసా? వాళ్ళు దేవాలయం పాడైపోయింది, పునాదులు పాడైపోతున్నాయి. మరలా కట్టండి. దేవునికి స్తోత్రం. పాడైపోయిన పునాదులు మరలా లేపు కట్టండి. నీ దేవాలయాన్ని మరలా కట్టు, అనగా దేవుడితో నీ బంధాన్ని మరలా కట్టుకో.
ప్రార్థన చేస్తావో, ఏడుస్తావో, దొరుకుతావో, ప్రభు దగ్గర పశ్చాత్తాపడతావో, ఉపవాసాలు ఉంటావో, ఏదైనా చేయి, కానీ ప్రభుతో నీ బంధాన్ని మాత్రం మళ్ళా పడదు. దేవునికి స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడుతున్నారనే విషయం నీకు తెలుస్తుందా? రోజు ఒకసారైనా ఈరోజు ప్రభు నాతో మాట్లాడి అనిపిస్తుందా? ఎన్ని రోజులు అయిపోయింది ప్రభు నీతో మాట్లాడి? ఎన్ని రోజులు అయిపోయింది ప్రభుతో నువ్వు సరిగ్గా మనసారా మాట్లాడి నీ బాధంతా ప్రభుతో చెప్పుకొని ఎన్ని రోజులు అయిపోయిందండి? ఈ లోపల జీవనోపాధికి సంబంధించిన పనుల్లో పొరలాడి వాటి మీదే మనసు పెట్టుకొని దేవునితో ఎప్పుడో నీ బంధం చెడిపోయిన విషయం నీకు తెలుస్తుందా? మనసారా ప్రార్థన చేసుకొని, మనసారా పాడుకొని, తొలి దినాల్లో దేవుని పాటలు అంటే పిచ్చిగా ఇష్టపడే మనం, ఆయన పాటలు నేర్చుకోవాలని తప్ప ఉండే మనం ఈరోజు ఏమైపోయాం? నీకు అర్థమవుతుందా నీ దేవాలయం ఎప్పుడో పాడైపోయిందని? మీకు తెలుసా, మనస్సే హిజ్కియా తర్వాత ఇచ్చే కుమారుడు మనస్సే దేవుడు దేవాలయాన్ని ముగించాడు. దేవాలయాన్ని ముగించాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు అండి దేవాలయాన్ని ముగించాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు యోసియా అనే రాజు. ఆ దేవాలయం వైపు చూసి ఒమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఆ దేవాలయాన్ని మరలా ఓపెన్ చేశాడండి. దేవునికి స్తోత్రం. జరిగిందో తెలుసా? దేవాలయాన్ని ముగించిన మనసు ఏమో నాశనానికి గురైతే దేవాలయాన్ని మరలా ఓపెన్ చేసి బలర్పించి ఒక గొప్ప పండగ చేసిన యోసియా జీవితం అద్భుతంగా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఈ సహోదరి, ఈ సహోదరుడా, ఈ లోకంలో ఉండే హంగులకు, ఆడంబరాలకు, ఈ లోకంలో ఉండే పరిస్థితులకు అలవాటు పడిపోయి, ఈ లోకపు ప్రయాణానికి అలవాటు పడిపోయి, అపవాది చేతుల్లో చిక్కుపోయి దేవునితో నీ బంధం ఏనాడో చెడిపోయిందనే విషయం తెలుస్తుందా? నేను అందరి కోసం మాట్లాడలేదండి, మళ్ళీ అందరూ నిరాశపడిపోవద్దు అన్న, అది అందరి కోసం అనట్లేదు. నేను కొంతమంది కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు. వ్యక్తిగతంగా నీవు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రభుత్వం మనసారా మాట్లాడి ఎన్ని రోజులైంది? ప్రభుత్వం మనసారా చెప్పుకొని ఎన్ని రోజులైంది? దేవుని వాక్యాన్ని కడుపార తిని ఎన్ని రోజులైంది? కడుపార తినమంటే హృదయపూర్వకంగా చదువుకొని ఎన్ని రోజులైంది? దేవుని మాట రోజంతా విన్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఒక రోజంతా దేవునితో గడిపిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? వారం రోజులు ప్రభుత్వం గడుపుతున్నావు. నీ ఈ లోపల గడుపుతున్నావు కదా, నీ పని కోసం వద్దనట్లేదు. నేను ఒక్కరోజైనా పూర్తిగా ప్రభుత్వం ఉండగలుగుతున్నావా? ఎన్ని రోజులైతే? ఈరోజు ప్రభు నిన్నే అడుగుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితికి కారణం నువ్వు కాదా? దేవుడితో నీ బంధం సరిగ్గా లేకపోవడం కాదా? దావీదు అంటాడు, నా ప్రార్థన దేవుడు ఆలయంలో ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా ఆలయం బాగున్నాయా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను. దినముకి 7 మార్లు స్తుతిస్తాను. కష్టమైన, నష్టమైన ఖచ్చితంగా ప్రభు సన్నిధిలోనే ఉంటాను. నా ఆలయం బాగుంది, అందుకే నా ఆలయంలో దేవుడు నా ప్రార్థన. మరి నీ పరిస్థితి అండి కోసం, నీ పరిస్థితి ఏంటంటే అసలు ఆలోచించండి. ఇర్మియా భక్తుడు ఏడుస్తాడండి. కిటికీలు గుండా మరణం ఎక్కుతుంది, రాజమార్గంలో మరణం వేలుబడి చేస్తుంది, వీధి మొగల్లో మరణం. నీకు తెలుస్తుందా అండి? నీకు తెలుస్తుందా? నిన్న ఇవాళ ఉదయం చూశానండి, రాయవరానికి చెందిన ఒక వ్యక్తి నక్కపల్లి దగ్గర న్యాయపూడి దగ్గర కాకపోతే రోడ్డు వచ్చిపెట్టి అనుకున్నాడా అండి? చిన్న చిన్న కుర్రోళ్ళండి. మొన్న ఒక విగ్రహాన్ని పట్టుకెళ్తూ తెరవడు చచ్చిపోయారు. మరణం ఏలుబడి చేసుకునే దినాల్లో ఉన్నాం. అందరి కోసం వదిలేండి, నీ కుటుంబం కోసం ఆలోచించు. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబంలో వ్యక్తులు బాగానే ఉన్నారా? నీ కుటుంబంలో పిల్లలు బాగానే ఉన్నారా? వాళ్ళ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? మరణం వాళ్ళు ఏలుబడి చేసుకున్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదా? ఇప్పుడైనా నీ దేవాలయాన్ని బాగు చేసుకోవాలని ఆలోచన నీకు రావట్లేదా? ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నీ దేవాలయాన్ని కట్టుకుంటే నీ ఆలయంలో దేవుడిని ప్రార్థన ఆలపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా కట్టుకోవడం అండి? దేవాలయాన్ని కట్టుకోవడం అంటే ఏంటి? నా దేవాలయం ఎలా ఉంటే దేవుడు నచ్చుది? నేను త్వరగా 2 మాటలు చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోయింది. మొట్టమొదటి విషయాన్ని చూడండి. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం. అందరికీ తెలిసిన విషయాలే, నేను మళ్ళొకసారి ఉదయం జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను అంతే. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం చదవండి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటికీ
పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవునికి స్తోత్రం. తెలుసా అండి, అందరికి తెలిసిన విషయం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. నీ మందిరం కరెక్ట్గా ఉందని చెప్పడానికి రుజువేంటో తెలుసా? దేవుడితో నీ బంధం సరిగ్గానే ఉందని చెప్పడానికి రుజువేంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఏముండాలా? పరిశుద్ధత అండి. చాలా సింపుల్ గా చెప్పేసుకుంటాం. దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు, సింహాల గూళ్ళో దేవుడు విన్నాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోల ప్రార్థన అగ్నిగుండంలో దేవుడు విన్నాడు అని చెప్పుకోవడం చాలా ఈజీయే. కానీ మీకు తెలుసా వాళ్ళు ఎంత పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత దేవునికి ఇష్టంగా వాళ్ళ మందిరాన్ని కాపాడుకున్నారో మీకు తెలుసా? దానియేలు చనిపోవడానికి సిద్ధమయ్యాడు. రాజుగారు తినాల్సిన భోజనమే కదా, తినకపోతే రాజుగారు కోపడతారని తెలిసినా అభ్యర్థిని అపవిత్రుణ్ణి తను పవిత్రంగా ఉండాలనుకున్నాడు, పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. తను మాత్రమే కాదండి, తన స్నేహితులు కూడా అలాగే ఉండాలనుకున్నారు. అందుకే కదా ఎవ్వరికి తెలియబడని మర్మములను దేవుడు దానియేలు చెప్పాడు. దానియేలు ప్రార్థించగానే దేవుడు ప్రార్థనలకు ఇచ్చాడు. ఎందుకు? మన దేవాలయం చాలా పవిత్రంగా ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు నివసించడానికి వీలుగా ఉంది. దేవుడితో తన బంధం చాలా క్లియర్గా ఉంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఎంత పవిత్రంగా ఉంటున్నావు నువ్వు? నీ మాటలు పవిత్రంగానే ఉంటున్నాయా? నీ చేతలు పవిత్రంగానే ఉంటున్నాయా? నీ బ్రతుకు పవిత్రంగానే ఉందా? పరిశుద్ధంగానే ఉందా? అనగా పాపానికి దూరంగానే ఉందా? ఎప్పుడు చూసినా ఇంటి కోసం చెప్తారని పాస్టర్ గారు అంటారేమో. భక్తి జీవితానికి ప్రాధాన్యమైనది తెలుసా? పరిశుద్ధత. దేవుని స్తోత్రం. దానికి మించింది లేదండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎన్ని కబుర్లు చెప్పినా వాడు అబద్ధమే. భాషలు మాట్లాడేస్తున్నాడన్నా, ప్రవచనాలు చెప్పేస్తున్నాడన్నా, ఓ ప్రార్థనలు చేస్తున్నాడన్నా, ఉపవాసాలు అన్నాడన్నా, వాడి బ్రతుకులో పవిత్రత పరిశుద్ధత లేదా? వాడి జీవితం అబద్ధం. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరిని పట్టించుకోడాడు. దేవుని స్తోత్రం. అసలు దేవుడితో మనం బంధాన్ని స్టార్ట్ చేయడమే పవిత్రతతో స్టార్ట్ అయింది. యేసు రక్తం చేత మన పాపాలు కడుక్కొని, మన జీవితాన్ని కడుక్కొని పవిత్రంగా మారిన తర్వాత యేసుతో మన బంధం మొదలైంది. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉండాలంటే ఉండాల్సింది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్నేహితులారా, దేవుని ప్రార్థన ఆలపించాలంటే, నీ మీద రాబోతున్న కీడును తప్పించాలంటే, నీలో ఉన్నటువంటి సమస్త ఏమైనా ఇబ్బందులు, శ్రమలు, కష్టాల నుంచి దేవుడు నేను బయటపడేయాలంటే ప్రభు నీతో ఉండేలాగా జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీ కనుదృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉండాలయ్యా. ఎవరు ఏ కష్టంలో ఉండి, అంటే కరువులో ఉండి, తెగుల్లో ఉండి, వానలు పడక, ఏమిటి చెరలోకి వెళ్ళిపోయి పాపం చేసి అన్యాయంగా తీర్చబడి వాళ్ళు ఏ కష్టంలో ఉండి ప్రార్థన చేసినా, నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినా నువ్వు ఆలకించాలని ప్రార్థన చేశాడు. ప్రభు ఏమన్నా తెలుసా? నిజమే సొలొమోను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నా కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంటుంది. కానీ ఎవడైనా నన్ను విసర్జించాడా, ఎవడైనా నాకు అవిధేయంగా అపవిత్ర కార్యాలు చేశాడా, నేను ఇక్కడ ఉండడానికి వీలు లేకుండా ఎవడైనా ఇక్కడ కార్యాలు చేశాడా, నేను మరుక్షణం వదిలిసిపోతాను. దేవునికి స్తోత్రం. ఎంత ఘనత కొరకు ఈ మందిరాన్ని కట్టావో అంతకంటే ఘనహీనమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. మీరు చదవండి, ఆ లేఖలు ఎంత స్పష్టంగా ఉంటాయో. దేవునికి స్తోత్రం. నేను నాకు అనుభూస్తున్నప్పుడు ఈ మందిరానికి ఎంత పేరు వచ్చిందో, నేను వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే చెడ్డ పేరు వచ్చింది. నాకు అవిధేయంగా బ్రతికితే. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారండి, నువ్వు దేవాలయాన్ని కట్టుకుంటే, అనగా పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నిస్తే, దేవుడు నీ కీర్తి, నీ స్థితి తన ప్రజల ప్రధానంతో కూర్చుంటూ పెడతాడు. దేవుని స్తోత్రం. అసలు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తుంది దిక్కుమాలలో ఉండడానికి కాదండి. పెంట కుప్పల మీద నుంచి తన ప్రజలను లేపి తన ప్రజల ప్రధానంతో కూర్చుని పెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా దిక్కుమాలుగా దీవులు ఎందుకుంటాం? ఎందుకో తెలుసా? దేవుడితో మన బంధం సరిగ్గా లేక. కనెక్షన్ సరిగ్గా ఉంటే ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. అవునా? నేను ఒకసారి ఈ వాచ్ ఛార్జింగ్ పెట్టానండి, స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ పెట్టాను. ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టాను. చుట్టూ ఎలా ఉండాలి? ఒక్క పాయింట్ కూడా ఎక్కలేదు. స్విచ్ కాదండి, స్విచ్ చేశాను, ఛార్జర్ పెట్టాను, అన్నీ పెట్టాను. కారణం ఏంటంటే అది లేచిపోయింది. టచ్ అవ్వాల్సిన కనెక్షన్ టచ్ అవ్వకుండా పక్కకి వెళ్ళిపోయింది.
రోజంతా ఛార్జింగ్ పెట్టాను, ఒక్క పాయింట్ లేదు. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉన్నాయి, కనెక్షన్ సరిగ్గా లేదు. దేవుడితో ఉంటాం అనుకుంటున్నాం, ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం అనుకుంటున్నాం, కానీ కనెక్షన్ సరిగ్గా లేదు. కనెక్షన్ సరిగ్గా ఉండడానికి నీలో ఉండాల్సిన పరిశుభ్రత. దేవుని స్తోత్రం. ప్రభు అన్నారు, నీకు నాకు మధ్య నీ దోషాలు అడ్డుగా వస్తున్నాయి, నీ పాపాలు అడ్డుగా వస్తున్నాయి, అదే నీ మొరణ దగ్గర రానకుండా అడ్డుపడుతున్నాయి, అవి క్లియర్ చేసుకో ఫస్ట్. దేవుని స్తోత్రం. ఆయన చెవులు మందం కాలేదు, ఆయన హస్తాలు కొరచ కాలేదు. అవునండి. ఏంటి తేడా అంటే, ఇదిగో నీ బంధం ప్రభుతో సరిగ్గా కట్టుకోండి. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుంటాం. కష్టమైన నష్టమైన ప్రభువా, నీతో నా బంధమే మొదట ప్రాధాన్యత. దేవుని స్తోత్రం. నీతో నా బంధమే. ఏమండి, ఇందాక వాడుకున్నాం, నీవు ఉంటే నాకు చాలా వేసాయా. ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా అండి, ప్రభుత్వం మన బంధం సరిగ్గా ఉన్నప్పుడు, ప్రభు నువ్వు ఉంటే చాలే, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, అప్పులున్నా తిప్పలున్నా, ఏమండి ఎన్ని బాధలున్నా, నువ్వు ఉంటే చాలయ్యా, అన్నింటినీ జయించగలుగుతాను. ఏమండి, దేవునితో ఉండే అనుభవం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ప్రభును కలిగి ఉన్న ఏలియా రాజు దగ్గరికి వచ్చాడు. నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ జీవం వల్ల యెహోవా తోడు, నేను చెప్పింది జరిగిపోద్ది అంతే. ఇతడేమో సరిగ్గా బొమ్మలు కప్పుకొని తిరిగే. ఏమండి, ఆ కాలంలో ప్రవక్త కాలంలో చూసాను, బొమ్మలు కప్పుకొని ఒక చేతుట్టుకుని పోతా ఉండేవారు. ఒక ఇల్లు పాడు ఏముంది కదా, ఎక్కడ పడితే అక్కడ పోవాలి, దేవుడు ఏ పని పని చేయాలి, ఉంటే తినాలి, లేదంటే పండాలి, అంతే. అలాంటి పరిస్థితుల్లోనే ఏలియా ఏమో మహారాజు దగ్గరికి వచ్చి అంటాడు, ఏమని తెలుసా, నేను ఎవరి సన్నిధి నిలవబడ్డాను, ఎక్కడున్నావు, రాజు దగ్గర ఉన్నాం. కానీ ఉన్న ధైర్యం ఏంటి తెలుసా, నాకు నా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడితో నా బంధం కరెక్ట్ గానే ఉంది. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఆయన నాకు చెప్పాడు చెప్పమని. ఎంత ధైర్యం అవుతుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవునితో నీకున్న బంధం స్ట్రాంగ్ అయితే, నీ దేవాలయం, నీ ఆలయం దేవుని ఆలయం, దేవుని ఆలయంగా పిలువబడి నీవు సరిగ్గా ఉంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ఈ ఆలయంలో చేయబడే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. నా మాటలు అర్థమవుతున్నాయండి. ఆలయంలో చేయబడిన ప్రార్థన అంటే మందిరంలో అక్షరార్థంగా మందిరంలో చేయబడే ప్రతి ప్రార్థన అని అర్థమే. కానీ ఆత్మీయంగా దేవుని ఆలయం పిలువబడి నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు తెలుసా, ఈ ఆలయం దేవునికి అనుగుణంగా ఉండదు. అందుకు మొదటిది పరిశుద్ధంగా ఉంటాడు. రెండవది, దేవుని ఆలయంలో జరగాల్సినటువంటి పనులు సక్రమంగా జరగాలి. అనగా ధూప దీప నైవేద్యాలు జరగాలి. లేవియ కాండం ఈ ఒక్క మాట చదివేయండి. 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఈ మాట చెప్పి నేను ముందు చేస్తాను. లేవియ కాండం 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చదవండి. మీరు చదువుతారని నేను మూసాను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచున్నవలెను. దేవుని స్తోత్రం. పూర్వం ప్రత్యక్ష గుడారంలో బలిపీఠము, ఏమంటే సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము ఉండేవి. ఏముండేవి? దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, బలిపీఠము. ఏమండి, అలాగే ధూపవేదిక, ధూపాన్ని వేయడానికి ఏమో ధూపవేదిక, దీపం వెలిగించడానికి దీపస్తంభము, నైవేద్యంగా పెట్టడానికి ఏమో సముఖపు రొట్టెల వల్ల, అందులోపలికి వెళ్ళడానికి ముందు బలిపీఠం. దేవుని స్తోత్రం. ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలా, ఆ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలా, ఉదయం సాయంత్రం ఒత్తులు సరిగేసి వెలిగిస్తూ ఉండాలా, ఉదయం సాయంత్రం ధూపం వేయాలా, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు 12 రొట్టెలు ఎప్పుడు పెడతానే ఉండాలా ప్రతిరోజు. దేవుని స్తోత్రం. ఆ కార్యక్రమం సక్రమంగా జరుగుతూనే ఉండాలండి. ఏ రోజు ఆయన కూడా వీల్లేదు. అందుకే అభియా అంటాడు మహారాజు, ఏమంటే రణబాబు కొడుకు అంటాడు, మా దేవాలయంలో దేవుని ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఆ దేవుడికి ఒక తోడున్నాడు. నువ్వేమో ఇతర దేవతలు వెళ్ళావు, నీ సైన్యం ఏమో 8 లక్షలు, నా సైన్యం 4 లక్షలే. కానీ మాకు ఎవరు తోడున్నారు తెలుసా? ఆయన పనిని మేము సక్రమంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మాకు సహాయం చేస్తాడు. జరిగే విషయం తెలుసా అండి, 4 లక్షల సైన్యం ఉన్నాయి. అవ్య ఒక్క సైనికుడు కూడా కోల్పోలేదు. 8 లక్షల సైన్యం ఉన్నటువంటి వాడు 5 లక్షల మంది సైన్యం కోల్పోయాడు. ఎంతమంది అండి? 5 లక్షల మంది సైన్యం కోల్పోయాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు తోడుంటే
నువ్వు కష్టాల్లోనే ఉండొచ్చు, శ్రమలోనే ఉండొచ్చు, బాధల్లోనే ఉండొచ్చు, కృంగిపోతూనే ఉండొచ్చు. దేవుడు నీతో ఉన్నాడు కదా. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చేస్తాడు. ప్రభు నాతో మాట్లాడతాను, ఉదయం నాతో మాట్లాడిన మాట ఇదే, నీ కన్నీటిని నాట్యముగా మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని నేను ప్రార్థన ఆలోచించేవాడు. కన్నీరు తుడిచే దేవుడు. ఎక్కువ కాలం మనం బాధపడినట్టు ఆయన కొద్ది రోజులు బాధపడిస్తాడు. ఎందుకంటే అలా బాధపడితేనే బోధలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అడిగిన సులువుగా వచ్చేస్తే మీకు తెలుసా తెలియదు, చిన్ని చెప్పాను కదా జాబ్ విషయంలో సెలెక్ట్ అయ్యింది అని వెరిఫికేషన్కి వెళ్ళామండి. ఎన్ని బాధలు తెలుసా అండి. ఆ రోజు మేము పడ్డ టెన్షన్ ఇంక ఎప్పుడు పడలేదు. ఈవెన్ ఇంకా పిల్లలేదు, 12 మరి ఆ ముందు ఎవరెవరో ఏవో అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్న టెన్షన్, మాకు ఫోన్లు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఆ స్టీల్ ప్లాంట్ లోపల ఎక్కడ ఉంటాయండి షాపులు? ఆ స్టీల్ ప్లాంట్ మొత్తం తీసి సంపాదిస్తాను. జిరాక్స్ షాపుల కోసం, ఏమంటే ప్రింట్అవుట్ల కోసం, ఏమంటే మధ్యలో చివరి దాకా ఇంకా నెక్స్ట్ ఇంకో 2 ఇద్దరు తర్వాత స్కిన్ అన్నప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలని అడుగుతారు. అని అది ఎక్కడ ఉంది తెలుసా? గుంటూరులో ఉంది. ఎక్కడ ఉంది అది? ఇప్పుడు ఎక్కడ అవుతుంది? ఎలా అవుతుంది? మా బాధ ఎవరు చెప్తే తెలుసండి. ఏం లేదండి, అక్కడ దాకా వచ్చిన తర్వాత అంటాడు రిమార్క్ రహస్యం గడ్డ పనితో ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఏమి సర్టిఫికేట్ పూర్తిగా వెరిఫై అవ్వలేదని రాస్తారు. జాబ్ పోవాలి. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా. ఎంత టెన్షన్ పడిన తర్వాత అది సజావుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బయటకు వచ్చాకనే ఇంత కష్టపడితే తప్ప అది సరదు. కొన్నిసార్లు దేవుడు కష్టం ఉండే వెళ్ళేస్తాడు. ఆ తర్వాత మేలు వస్తుంది. నాట్యంగా మారిపోతే కన్నీళ్ళు. అప్పుడు అర్థం అవుతాయి, బాబు ఎంత కష్టపడితే తప్ప ఇది రాలేదు, దీన్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, తల్లి 9 మాసాలు కష్టపడి మోసి 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 కక్కు తిని కక్కి తిని కక్కి తిని కక్కి ఇన్ని బాధలు పడి పొడుగు కనబడతాను ఎంత పొడుగు. ఈరోజు కొంతమంది తల్లు బిడ్డలను సరిగ్గా చూసుకోలేకపోవడం కారణం తెలుసా, వాళ్ళ పడ్డ కష్టం మర్చిపోయారు. ఏమయ్యారండి? పిల్లల పట్ల శ్రద్ధ లేకపోవడం కారణము వాళ్ళ పడ్డ కష్టం మర్చిపోయారండి. సులువుగా అయిపోయినట్టు కోయించి తీసుకున్నారు. పురుటినొప్పులు పడి నార్మల్ డెలివరీ పిల్లలు అడగండి ఎంత అప్పుడప్పుడు చూస్తారు పిల్లలు. కొన్ని గంటల నరకం చిత్రాలు కదండి, మీ అందరూ తెలుసు కదా. కొన్ని గంటల నరకం. పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు. తండ్రి కోపం వచ్చి కొట్టినా, బయట వాళ్ళు తడుకున్నా, అసహ్యంగానే కనబడుతున్నా, తల్లి మాత్రం అపూర్వంగా చూసుకుంటారు పిల్లలు. ఎందుకు తెలుసా? ఆవిడ కోసం పడ్డ కష్టం ఆవిడకు మాత్రమే తెలుసు. ఈరోజు నీ బ్రతుకులు నువ్వు పొందుకున్న ప్రతి మేలు వెనకాల ఒక చిన్న కష్టం ఉంటుంది. శ్రమ ఉండాలని గమనిస్తాడు. మంచిది ఏదైనా కష్టాల్లో కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. కొబ్బరి బొండం ఎక్కడ ఉంటుంది? అవి ఎంత శ్రేష్టమైన తెలుసా అండి? చాలా శ్రేష్టమైనవండి. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకున్నాం సార్ మనం. పూర్వం 2వ ప్రపంచ యుద్ధంలో గ్లూకోజ్ సెలైన్స్ ఎక్కించడానికి వీలు లేకపోతే కొబ్బరి బొండాలు తింది డైరెక్ట్గా వాటర్ గడ్డలకి ఎక్కించేవారండి. అంత బలం అది. పేదోడు అమృతం అని పిలుస్తారు కదా. ఏంటండి అది? పేదోడు అమృతం, కొబ్బరి బొండం. అది ఎక్కడ ఉందండి? ప్రతి నెల 2 నెలలు ఒకసారి వీళ్ళ బతుమాలతో తీసుకెళ్తాను. బాబు 2 చెట్లు ఉన్నాయి రా బాబు, కొంచెం తీసి పెట్టండి రా బాబు అనేది మనకు రాక ఎక్కలేక తీసేవాడు దొరక. ఏమండి, అయ్యేమో పైన ఉంటాయి. అద్భుతమైన నీళ్ళు ఎందులో ఉంటాయి తెలుసా అండి? పైన పెద్ద డొప్ప, చుట్టూ బీచ్, అదంతా మెలిగితే మరి టెంక. అది పగలబడితే కానీ అంత కష్టపడితే ఏమండి, ఒకరోజు వర్షంలో 20 కాయలు వచ్చేది. ఏమంటే 20 కాయలతో ఒక లోట నీళ్ళు వచ్చాయి. 20 కాయలు లోట నీళ్ళు. ఒక్క చుక్క కింద పోయినా నీళ్ళు పోతాయి, ఇలా నీళ్ళు పోనీ. 5 వాడడానికి 20 కాయలు వచ్చింది నేను. దేవునికి స్తోత్రం. ఏమండి, కష్టపడితేనే విలువైన దాని యొక్క వాల్యూ. ఈరోజు దేవుడు మన జీవితంలో కష్టాలు అనుభవిస్తే సంతోషించండి. దేవుడు నాకు విలువైంది ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ కాలంలో ఈ మాట అందరికీ వర్తించదు. ఎవరికో తెలుసా? ఎవరి ఆలయము దేవుడు నివసించడానికి, దేవుని ఆలయము ఎవరి దగ్గర సిద్ధంగా ఉందో వాళ్ళ దగ్గరే. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం ఈ మాటలు మనసులో కానివ్వండి. రాబోతున్న ప్రమాదాలైనా, పొంచి ఉన్న ఇబ్బందులైనా, కీడులైనా, కుటుంబంలో ఉండే శ్రమలైనా, బిడ్డల జీవితాలైనా అవి చక్కపరచడం నీ చేతిలోనే ఉన్నాయి. నీ ఆలయము అనగా దేవుని ఆలయం కట్టబడిన నీ జీవితం
దేవుడు నివసించడానికి వీలుగా నువ్వు సిద్ధపరచుకోగలిగితే దీవెన వెంటనే వస్తుందండి. దేవుడు ఆలయంలో ఉంటాడు. ఏ ఆలయంలో దేవుడు ఉంటాడో అది దేవాలయం. దేవునికి స్తోత్రం. దేవాలయం అంటే తెలుసా? దేవుడికి నిలయమైన స్థలం, దేవుడు నివసించే స్థలం. దేవాలయంలో దేవుడు లేకపోతే అది ఏమవుతుందండి? దయ్యాలు పంపదు. దేవాలయంలో దేవుడు లేకపోతే అది దయ్యాలు పంప. అక్కడ దయ్యాలే ఉంటాయి. ఇలా చాలా మందిలో ఉన్నాయి. ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదండి? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయండి. లేవని నేను ఒప్పుకోను. చాలా దయ్యాలు ఉన్నాయి. కోపం అనే దయ్యం, ఫోన్ అనే దయ్యం, టీవీలు అనే దయ్యం, నిర్లక్ష్యం అనే దయ్యం. ఇది చాలా పెద్ద దయ్యం అండి. నిర్లక్ష్యం చాలా పెద్ద దయ్యం అండి. పర్లేదు, మా దేవుడు ఏమో తెలిసే, ఇప్పుడు వెళ్ళినా పర్లేదు, ఇప్పుడు తీసుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. ఆ పాస్టర్ అలాగే అంటాడులే, పైకి మన 10 మందే 11 మంది పాస్తారు. దేవుని స్తోత్రం. నిర్లక్ష్యం మన బ్రతుకులో పెద్ద పెనుగోలు అండి. మన బ్రతుకులో పెద్ద కష్టం రావడానికి కారణం కూడా నిర్లక్ష్యం. మీకు తెలుసా? దయచేసి ఈ మాట మనసులోకి రానివ్వండి. దేవుని దేవాలయంగా పిలువబడిన మన బ్రతుకులను దేవునికి నివాస యోగ్యమైన స్థలములుగా మార్చండి. అందుకు పరిశుద్ధతను ప్రేమించండి. పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ప్రయాసపడండి. దేవునికి చేయాల్సిన స్తుతి అని, ధూపము, ప్రార్థన అని, దీపము, ఏమండి దేవుని వాక్య ధ్యానం అని, నైవేద్యము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండేది ఆలోచించుకోండి. తద్వారా దేవుని యొక్క ప్రసన్నతమైన మహిమను, ఆయన తేజస్సును కలిగి బ్రతకండి. అప్పుడు ఈ ఆలయంలో చేయబడిన ఏ ప్రార్థన అయినా దేవుడు ఆలపిస్తాడు. దేవుని స్తోత్రం. మన తోనే ఈ ఆలయంలో అంటే ఇలా చూపించుకోండి ప్రతి ఒక్కరు. ఈ ఆలయంలో ఏ ప్రార్థన అయినా దేవుడు వింటలేదంటే తేడా ఎక్కడ ఉంది? ఆలయంలోనే ఉంది. కాబట్టి ఆలయాన్ని శుభ్రం చేయండి. ఏం చేయాలి? వ్యక్తిగతంగా లేక అక్షరార్థంగా దేవుని మందిరాన్ని శుభ్రంగా పవిత్రంగా చూడాలి. దేవుని ఆలయమైన మన బ్రతుకులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇలా ఉండాలి. జాగ్రత్త తీసుకొని పిల్లారా. నేను మళ్ళా చెప్తున్నాను, చాలా పెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి, చాలా పెద్ద కష్టాలు రాబోతున్నాయి. తయారత్వం చెప్తున్నప్పుడు నేను ప్రభు స్థుతించాను, ప్రభు నా ప్రార్థన ఆపించాను. ఆయన పెద్ద ప్రమాదం ఏమండి? క్షణంలో మాయమైపోతున్నారు మనుషులు. ఏమండి? ప్రభు కాపాడండి. ఇంకా చాలా కుటుంబాల కష్టాల్లోనే రాబోతున్నాయి. కష్టాలు రాబోతున్నాయి, ఐదో డౌట్ లేదు. కానీ తప్పించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎంత పెద్ద కష్టమైనా రానివ్వండి, తప్పించుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దేవుడితో నీ బంధాన్ని కట్టుకో, దేవుడు నివసించేలా జాగ్రత్త పడు, తప్పించుకోవడం మాత్రమే కాదండి, కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఆ కష్టాలను దీవెనలుగా మార్చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. పేరు ప్రఖ్యాతులు వచ్చేదిగా మార్చేసుకుంటాడు. శత్రుకు మేషకు అభ్యర్థులకు వచ్చిన కష్టము అగ్నిగుండం ఏమైందో తెలుసా అండి? వాళ్ళ పేరు రాజ్యమంతా మారిపోయేలా చేసింది. దేవుడి కీర్తిని ప్రకటించేలా చేసింది. సింహాలలోను దానియేలుకి కష్టమే కానీ ఆ కష్టంలో దేవుని పట్టుకున్న కారణం చేత దానియేలుకి ఏమని తెలుసా అండి? రాజు శాసనం చేశాడు. రాజ్యమంతటిలో దానియేలు దేవుడిని మొక్కాలి. ఎవడైనా ఈ దేవునికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడాడో వాడి శిరస్సు ఖండించబడుతుంది, వాడి ఇల్లు పెంటగొప్పగా మార్చబడుతుంది. ఈ శాసనం వచ్చేసిందండి. పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైపోయింది. దుఃఖము నాట్యముగా మారిపోయింది. ఈరోజు మన బ్రతుకులో కూడా కష్టాలు వస్తున్నాయి, రానివ్వండి. అయితే ప్రభువును పట్టుకోండి. నీ బంధాన్ని ప్రభుత్వం సరిగ్గా కట్టుకోండి. ప్రభును వదలొద్దండి. ఏర్పాటు చేయబడిన కూటాల్లో ఉండండి, ప్రభుత్వ బంధంలో ఉండండి, పవిత్రంగా బ్రతకండి. చేయాల్సిన కార్యక్రమాలు నిత్యము చేయండి, ఆపద్దు. ఎంత పెద్ద కష్టం వస్తుందో రానివ్వండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా అది మన పెద్ద దీవెనే. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి సార్. నిజంగానే మన బ్రతుకులో ఎదురవబోతున్న ప్రతి కష్టము దేవుడు మనకు దీవెనగా మార్చును గాక. ఆమేన్. మనం ఎంత దుఃఖపడుతున్నామో ఆ దుఃఖం అంతటిని దేవుడు నాట్యముగా మార్చును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి స్థలంలో వచ్చండి. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటలు ఒకసారి ఆలోచన చేద్దాం. నీ ఆలయం, దేవుని ఆలయమైన నీవు ఏ విధంగా ఉన్నావు? ప్రభు అంటున్నారు, దావీదు మహారాజు మాట్లాడుతున్నారు, తన ఆలయంలో నుంచి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇదిగో దేవుని ఆలయమైన నీలో
నీవు చేయబడే ప్రతి ప్రార్థన, నీ ద్వారా చేయబడే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే నీ ఆలయం, దేవుని ఆలయమైన నీవు ఎలా ఉన్నావు? పవిత్రంగానే, పరిశుద్ధంగానే ఉన్నావా? దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలంగానే ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ప్రభువా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానయ్యా, పవిత్రమైన జీవితం నాకు దయచేయడం ప్రభావ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయం మరొకసారి మాతో మాట్లాడావు. దావీదు మహారాజు ప్రార్థిస్తున్నట్లుగానే శ్రమలో నేను మొదలుపెట్టాను, నా దేవుడికి ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించాడని. ఇదిగో ప్రభువా, మమ్మల్ని మీ ఆలయంగా చేసుకున్నావు. నీ ఆలయాన్ని ప్రేమించిన ప్రతి రాజు దీవించబడ్డాడు. నీ ఆలయం ప్రభువా, నీ ఆలయాన్ని బాగు చేసిన ప్రతి రాజు ప్రార్థన విన్నావు. ఇదిగో ఈ జీవితంలో నా బ్రతుకు అనే నీ ఆలయాన్ని, ఇదిగో ప్రభువా, నీకు ఇష్టంగా, నీకు అనుగుణంగా నీవు నివసించడానికి వీలుగా ఉండే ఆలయముగా, అందులో పవిత్రతను, పరిశుద్ధతను కలిగి, ఇదిగో నీ మందిరంలో జరగాల్సిన కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు, స్తుతి, ప్రార్థన, వాక్య ధ్యానము, నీతి క్రియలు అనేటువంటి పనులు నిత్యము జరుగుతుండడానికి, మా ఆత్మ అనే దీపం నిత్యము వెలుగుచూ ఉండడానికి సహాయం చేయండి. మా మందిరాలు ప్రభువా, నీ మందిరం అని పిలువబడే మా జీవితాలు ప్రభు స్థిరమైనవిగా, ఘనమైనవిగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ఈ ఆలయంలో చేయబడే ప్రతి ప్రార్థనను ఆలకించు రీతిగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయండి. ఉదయకాల ఈ మాటలు మా అందరి బ్రతుకులు దీవెనగా చేయండి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, వారందరి జీవితాల్లో వచ్చిన ప్రమాదాలు, రాబోతున్న కీడుల నుంచి తప్పించండి. వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి. ప్రతి కీడును, ప్రతి శ్రమను వారికి దీవెనగా మార్చమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.